చెయ్యాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అంటే యేసుని ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం? ఆయన జ్ఞాపకం తెచ్చుకోవాలి ఎందుకు అని అంటే, మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టక ముందు మన యొక్క స్థితి ఏంటి? పాపము లోకంలో ఉన్నాం, పాపంతో నిండిపోయాం, పాపంతో దేవుని దరిచేరలేని స్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితిలో నుంచి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని విమోచించారు. కాబట్టి ఆయనను ఖచ్చితంగా ప్రతి వారము కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకనంటే, నా పూర్వపు స్థితి పాపములో ఉన్నవాడను నేను, ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు జ్ఞాపకం తెచ్చుకోవాలని అంటే, 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనల్ని దీవించే ఆశీర్వచనపు పాత్ర ఏంటి అని అంటే, మనము ద్రాక్ష రసం తీసుకోవడం, ఆయన రక్తంలో పాలు పంచుకొనుటయే కదా. మనము విరిచే రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. కాబట్టి క్రీస్తు మనందరి పాపాలను క్షమించాడు.